సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. గోల్కొండ మిలిటరీ ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తారామతి వెనుక వైపున్న మూసీ దిశగా చిరుత వెళ్లినట్లు సమాచారం. చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు. గోల్కొండ మిలిటరీ ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తారామతి వెనుక వైపున్న మూసీ దిశగా చిరుత వెళ్లినట్లు సమాచారం. చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, పోలీసులు ఇప్పటికే అటవీ శాఖ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎప్పటిలోగా చిరుతను పట్టుకునే అవకాశం ఉంది? గోల్కొండ పరిధిలోని ఆర్మీ ఏరియాలో చిరుత సంచరించినట్లుగా గుర్తించారు. ఉదయం చిరుత రోడ్ క్రాస్ చేస్తూ వెళ్ళింది. దాన్ని సీసీ ఫుటేజ్ లో గమనించినటువంటి ఆర్మీ అధికారులు గోల్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే గోల్కొండ పోలీసులు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితమే నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి మంచిరేవుల వద్ద కూడా ఒక చిరుత సంచరించినట్టుగా స్థానికులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు అంతా కూడా ఎక్కడ చిరుత ఆనవాళ్లు దొరకలేదు. అది ఒకవేళ అడవి పిల్లి అయి ఉండొచ్చు అని కూడా అనుమానించారు. కానీ మరుసటి రోజు చిరుత సీసీ కెమెరాలకు చిక్కడంతో చిరుతగా గుర్తించారు. దానికోసం పలు చోట్ల బోన్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ మంచిరేవులకు సమీపంలోనే ఉన్నటువంటి గోల్కొండ ఏరియాలో కూడా చిరుత ఇప్పుడు సీసీ కెమెరాలో కనిపించడంతో మంచిరేవుల వద్ద ఉన్నటువంటి చిరుతనే ఇటువైపుగా వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏరియాస్ లో కూడా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సీసీ కెమెరాల్లో పరిశీలించినటువంటి ప్రకారం వెనక వైపు ఉన్న మూసీ ప్రాంతంలోకి వెళ్ళిండొచ్చుగా అనుమానిస్తున్నారు. సో దీన్ని బట్టి ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలతో పాటు కొన్ని బోన్లను ఏర్పాటు చేయబోతున్నారు. మంచిరేవుల దగ్గర ఉన్నటువంటి చిరుతనా కాదా అనేది ఇప్పుడే నిర్ధారించలేము. ఒకవేళ వేరువేరు అని కూడా చెప్పలేము అని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాల్లో కేవలం రోడ్ క్రాస్ చేస్తున్నట్లుగా మాత్రమే కనిపించింది కాబట్టి అది మూసీ వైపు వెళ్ళినటువంటి ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు, అదేవిధంగా చిరుత పాదముద్రలు గనక సేకరిస్తే మంచిరేవుల దగ్గర లభించినటువంటి పాదముద్రలు ఇక్కడ వచ్చినటువంటివి కూడా సేమ్ అయితే అదే చిరుత ఇటువైపుగా వచ్చినట్లుగా నిర్ధారిస్తామని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రస్తుతం ఇప్పుడు గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ ఏరియాతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు, అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా గోల్కొండ పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలించి అది ఎటువైపుగా వెళ్ళిందని నిర్ధారించుకుంటే ఆ ఏరియాస్ లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడమా లేకపోతే బోన్లను ఏర్పాటు చేయడమో చెప్తున్నారు. ఇప్పటికైతే గోల్కొండ పోలీసులు కూడా ఇబ్రహీంబాగ్ పరిసర వాళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లో ఎవరు కూడా అటువైపుగా ఒంటరిగా రావద్దు అనేది కూడా సూచిస్తున్నారు. సౌజన్య. ఎస్ రవి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.